హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నిన్న మా ఇంట్లో స్పెషల్ ఫిష్ కర్రీ అన్నాను కదా. సో అందులో నుంచి 3 పీసెస్ సైడ్ పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నైట్. ఈ ఫిష్ ఫ్రై మ్యారినేషన్ చెప్పిన అయితే వినేసేయండి. ఫస్ట్ ఫిష్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ తెల్లగడ్డ పేస్ట్ మాత్రమే యూస్ చేశాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కాదు. సో ఆ తెల్లగడ్డ పేస్ట్ కూడా చేసేసి ఈ ఫిష్ ఫ్రై కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 45 మినిట్స్ పడుతుందన్నమాట. ఎందుకంటే బాగా రోస్ట్ అవ్వాలి కదా, లోపల కూడా ఉడకాలి కాబట్టి. నో హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్, ఓన్లీ సిమ్లోనే. చాలా క్రిస్పీగా వేగుతుంది. అలా అయితే వేడి వేడి అన్నంలోకి ఫిష్ కర్రీ వేసుకొని ఇలా ఫిష్ ఫ్రై పక్కన పెట్టుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఫిష్ కర్రీకి టేస్ట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. చేసినప్పుడు ఒకలా ఉంటుంది, వేడి తగ్గాక ఒకలా ఉంటుంది, మరుసటి రోజుకైతే అద్దరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అలాగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.